మా ప్రాంత బిడ్డలకు మీ వల్ల అన్యాయం జరుగుతుంది. మీరు తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఉండొచ్చు, 350 ఏళ్ల కింద వచ్చి ఉండొచ్చు, మేము కాదని అంటలే. కానీ ఈ భూమిపుత్రులం కదా మేము, ఈ నేలపుత్రులం కదా మేము. మా తాతలు ముత్తాతలు రక్తమాంసాలు ధారపోస్తే కదా ఈ నేలని మేము ఇది చేసుకున్నాం. దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినాం కదా, నైజాముని పైజాం ఓడగొట్టినాం కదా, బ్రిటిష్ వాడిని అన్ని జరిగినాం కదా. దేనికోసం? మా బిడ్డల కోసం. ఆంధ్ర తెలుగు మాట్లాడేటోళ్ళు కదా, ఆంధ్రలో ఎవరు తెలుగు మాట్లాడేటోళ్ళు కదా, మన అన్నలే కదా, మన రాసే తెలుగు కదా, వాళ్ళు కూడా రాసేది. మరి ఎందుకు విడిపోయినాం? ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఎందుకు విడిపోయినాం? అభివృద్ధి కోసమే కదా. ఎస్, మేము తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీ పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. మార్వాడి గుజరాత్కి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు పెట్టుకోండి తప్పలేదు. కానీ మా తెలంగాణ స్థానిక వ్యాపారస్తుడు మీ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. తెలంగాణ కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు మీ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు గ్రామాలను వదిలిపెట్టి అడ్డ మీద కూలీలుగా వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఇది మా పాయింట్. నెంబర్ 1, మీరు వచ్చి ట్యూబ్లైట్ షాప్ మీరే పెట్టుకుంటారు, స్వీట్ షాప్ మీరే పెట్టుకుంటారు, బ్యాంగిల్ షాప్ మీరే పెట్టుకుంటారు, పెయింట్ షాప్ మీరే పెట్టుకుంటారు, ప్లంబింగ్ షాప్ మీరే పెట్టుకుంటారు, బంగారం షాప్ మీరే పెట్టుకుంటారు, వెండి దుకాణం మీరే పెట్టుకుంటారు, పావు బాజీ, కచోరీ, దాల్ బాటీ అన్నిట్లో మీరే పెట్టుకుంటే తెలంగాణ వ్యాపారుడు ఏం పని చేయాలి? కాబట్టి మేమేమంటున్నాం, నిజంగా ఈ నేల మీద నీకు ప్రేమ ఉంటే నీ అన్ననో నీ తమ్ముడినో నీ బావనో నీ బామ్మర్దినో కాకుండా ఈ తెలంగాణ వాడు కూడా నా వాడే, ఈ నేల నీది ఫీల్ అయినప్పుడు ఈ మనిషి కూడా నీ వాడని ఫీల్ అవ్వాలి కదా. వాడిని అభివృద్ధిలోకి తీసుకొనిరా. మనం కేంద్రానికి 100 రూపాయలు పన్నులు కడితే 43 రూపాయలు మాత్రమే మనకి ఇచ్చి 57 రూపాయలు మిగతా రాష్ట్రాలకు ఎందుకు తీసుకొని పోతున్నావు? అక్కడ పేదరికం ఉన్నది, ఇదంతా దేశం కాబట్టి పేదరికం ఉన్న దగ్గర ఖర్చు పెడతా అంటున్నావు కదా. రైట్, నీకు కూడా బాధ్యత ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాన్ని ప్రోత్సహించు. అది కదా అభివృద్ధిలో భాగం, అది కదా దేశ భక్తి అంటే. ఇది మా పాయింట్.